హలో ఆల్ 22nd January ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ టేక్స్ ఓత్ యాజ్ ద 47th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఠీకే, సెకండ్ టైం రెండు సార్లు ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అండర్గో అయ్యి మళ్ళీ ప్రెసిడెంట్ అయిన గొప్ప మనిషి ఒక రకంగా మెచ్చుకోవాలేమో. సో ఈజ్ ద 47th. ఆయనతో పాటు 50th వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే జేడి వాన్స్. చీఫ్ జస్టిస్ వచ్చేసి జాన్ రాబర్ట్స్. ఠీకే, మనకు అవసరం లేదు, ప్రెసిడెంట్ అయితే 47th ఆయన. ఈయనకి ఏంటంటే ఇప్పుడు ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ అమెరికన్ హిస్టరీ టు బికమ్ ఎ ప్రెసిడెంట్. క్రిమినల్ కన్విక్షన్ ఉన్నాక కూడా ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ పర్సన్ ఈయన. అండ్ మల్టిపుల్ క్రిమినల్ ఇండిక్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఆల్సో హీస్ ద ఫస్ట్ బిలియనీర్, రెండోసారి ప్రెసిడెంట్ అవ్వడానికి. ఆయన రాగానే ఒక కాంట్రవర్షియల్ డెసిషన్ తీసుకొచ్చేది ఏంటంటే, నేను డబ్ల్యూహెచ్ఓ నుంచి క్విట్ అవుతున్నాను. నేను అంటే అమెరికా క్విట్ అవుతుంది అని. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎందుకు క్విట్ అవుతున్నాడంట? ఇక్కడ వీళ్ళు డెసిషన్స్ ఇంపార్షియల్గా తీసుకోవట్లేదు, కొంతమంది మెంబర్స్ పొలిటికలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు డబ్ల్యూహెచ్ఓలో, వాళ్ళకి ఇంక్లైన్గా తీసుకుంటున్నారు ఒకటి అలిగేషన్. రెండోది టూ మచ్ ఆఫ్ పేమెంట్స్ యూఎస్ నుంచి వెళ్తున్నాయి కానీ యూఎస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఆల్ దట్. బట్ డబ్ల్యూహెచ్ఓకి నియర్లీ 18% ఆఫ్ ది ఫండింగ్ మొత్తం యునైటెడ్ స్టేట్సే ఇస్తుంది. ఇప్పుడు ఇది బయటికి వెళ్ళిపోతే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ బాగా పనిచేస్తారు, కొంచెం కష్టమే. మిగతా దేశాలు ఇచ్చిన 18% ఇస్ హ్యూజ్ ఫిగర్ కదా. సో డబ్ల్యూహెచ్ఓ గురించి తెలియాలంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1948లో. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ఏజెన్సీ, చాలా ఏజెన్సీస్లో ఒకటి. వాళ్ళ మోటో వచ్చేసి ఎవ్రీవన్ ఎవ్రీవేర్ కెన్ అటైన్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్. 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఒక్కొక్క రీజనల్ ఆఫీస్ ఒక్కొక్క రీజియన్లో పనిచేస్తుంది అనమాట, వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్లో. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒక పారా అథ్లెట్, అంటే ఆమెకి ఫిజికల్లీ ప్రాబ్లం ఉన్నా కూడా పారా అథ్లెట్. ఆమె పేరు జీవాంజీ దీప్తి. ఆమెకి గవర్నర్స్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ వస్తుంది అనమాట, ఎందుకంటే అంత ఎక్సెప్షనలీ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి. ఆమెకి అర్జున అవార్డ్ కూడా ఇస్తున్నారు. షీఈ్ అన్ అథ్లెట్. అయితే ఈమెతో పాటు ఇంకెవరికెవరికి వస్తుంది అంటే దూషర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, వీళ్ళిద్దరికీ దివ్యాంగన్ వెల్ఫేర్లో, ఇలా ఫిజికలీ డిసేబుల్డ్ ఉన్నవారు, డిప్రైవ్డ్ ఉన్న వాళ్ళకి వెల్ఫేర్ ఆ ఫీల్డ్లో. నెక్స్ట్ పిబి కృష్ణభారతి, ఎం పాండురంగారావు, వీళ్ళకి కల్చర్ ఫీల్డ్లో గవర్నర్స్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ దిస్ ఇయర్ ఇస్తున్నారు. కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఇస్తున్నారు, లైక్ ధృవాంష్ ఎన్జిఓ, ఎన్విరాన్మెంట్ బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారని, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్. ఆర్గనైజేషన్స్ ఇంపార్ట్ కాదు కానీ ఇట్లా పర్సన్స్ ఉన్నారనుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐఐటిఎం. ఎం అంటే ఇక్కడ మెడ్రాస్. వీళ్ళు ఒక బయోప్లాస్టిక్స్ని తయారు చేశారనమాట. ఇప్పుడు మనం యూజ్ చేసే ప్లాస్టిక్ కవర్స్ తో ప్రాబ్లం ఏంటి? అవి అంత డిగ్రేడబుల్ కావు. భూమి మీద పడితే కొన్ని వందల సంవత్సరం, వందలేంటి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయినా అవి డిగ్రేడ్ కావు. బట్ బయోప్లాస్టిక్స్ ఏంటంటే ఫుడ్ సోర్సెస్ ఉన్నాయి కదా, లైక్ స్టార్చెస్, కార్న్స్, పొటాటోస్, దీని నుంచి తయారు చేస్తారు. ఇవి వెజిటబుల్ సోర్సే కాబట్టి ఈజీగా భూమిలో కలిసిపోతే మంచిగా డిగ్రేడ్ అయిపోతాయి బ్యాక్టీరియా వల్ల. ఒక ఫేమస్ బయోప్లాస్టిక్ ఏంటి అని అంటే పిఎల్ఏ, పాలీ లాక్టిక్ యాసిడ్. ఇంకొకటి పిహెచ్ఏ, పాలీహైడ్రాక్సీ ఆల్కలోనేట్స్. ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్లో జర ఎక్కువ అనమాట వీటిని ప్రొడ్యూస్ చేయడం. బట్ మంచి ఇన్వెస్ట్మెంట్ అలా చాలా మంది పెడితే బెటర్గా కమర్షియల్ యూజ్లోకి తీసుకురావచ్చు. ఇలాంటివి మనం ఫ్యూచర్లో బాగా డెవలప్ చేయాలి, సో దట్ మన ఎన్విరాన్మెంట్, భూమి, సాయిల్ బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విజయ్ హజారే ట్రోఫీ. ఈ ట్రోఫీ ఇది ఏ స్పోర్ట్కి సంబంధించింది? క్రికెట్ మ్యాచెస్కి సంబంధించింది. ఫర్ ద 5th టైం కర్ణాటకకి గెలిచిందనమాట ఈ కప్. అంటే వరుసగా గెలిచిందని కాదు, చాలా ఎప్పటి నుంచో 2007 నుంచి మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, అందులో ఫర్ ద 5th టైం ఈసారి కర్ణాటకకి వచ్చిందనమాట. సో ఇది ఎవరి మీద గెలిచింది అని అడిగారు అనుకోండి, విదర్భ మీద గెలిచింది. ఠీకే, అంతవరకు చాలు. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ రూల్స్ వీటిని క్లియర్ చేశారు. యాక్చువల్లీ 2024లో ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ పాస్ చేశారు అసెంబ్లీలో. దాని ప్రకారం ఏంటంటే మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ డిపిఎస్పిలో వస్తుంది, ఆర్టికల్ 44 కదా. మీనింగ్ ఏంటి చెప్పండి? ఇప్పుడు చాలా రిలీజియన్స్లో మ్యారేజ్, డివోర్స్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, ఇన్హెరిటెన్స్, సక్సెషన్స్, ఈ అన్నిట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్స్. హిందూస్కి ఒకటి, ముస్లిమ్స్కి ఒకటి, ఇలా డిఫరెంట్గా కాకుండా అందరికీ ఒకటే రూల్ ఉండాలి. అందరూ సిటిజన్సే కాబట్టి అందరికీ ఒకటే అన్నట్టు. ఇప్పుడు ముస్లింలో చూడండి, తలాక్ తలాక్ తలాక్, రీసెంట్ వరకు డివోర్స్ ఇట్లనే జరిగేది. బట్ హిందూస్కి అట్లే కాదు, ఇన్హెరిటెన్స్లో కూడా గర్ల్స్కి వస్తుందా రాదా ఇలాంటివి. బట్ ఉత్తరాఖండ్ ఏం చూస్ చేసుకుందంటే, లేదు, అందరికీ ఈక్వల్గా రూల్స్ అప్లై అవ్వాలి, మేము యూనిఫామ్ సివిల్ కోడ్ సైడ్ వెళ్తున్నాము అని చెప్పి ఈ రూల్స్ని క్లియర్ చేసిందనమాట. సో
మనకి ఆర్టికల్ 44లో ఉంటది. ఇప్పుడు ఏదైనా స్టేట్ ఉందా కంప్లీట్ యూసీసీ ఫాలో అయ్యేది ఇండియాలో అంటే గోవా. దెర్ ఇస్ అ కోడ్, పోర్చుగీస్ సివిల్ కోడ్ 1867. దీన్ని ఫాలో అవుతూ గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ కూడా అదే దారిలో వెళ్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నైజీరియా అనేది బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీగా రీసెంట్గా జాయిన్ అయిందనమాట. చూడండి, బ్రిక్స్ అంటే యాక్చువల్గా ఫస్ట్ బ్రిక్ అనే ఒకటి కంట్రీ ఉండే. ఏంటి చెప్పండి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. వీళ్ళు 2009లో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. తర్వాత సౌత్ ఆఫ్రికా వచ్చి నేను యాడ్ అవుతా అని చెప్పింది. ఎప్పుడు 2010లో. సరే ఓకే గుడ్, యాడ్ చేసుకున్నారు. అప్పుడు అది ఏమైంది? బ్రిక్స్ అయింది. రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఇంకొక 5గురు వచ్చి మేము కూడా యాడ్ అయితే మనం అందరం ఒక గ్రూప్ ఫామ్ అవుదాం అన్నారు. తర్వాత ఏమైంది? అది బ్రిక్స్ ప్లస్ అయింది. రీసెంట్ వాళ్ళు ఎవరు? ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇవి మొత్తం 10 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళని పార్ట్నర్ కంట్రీస్గా జాయిన్ చేసుకుంటున్నారు. ఈ పార్ట్నర్ కంట్రీస్లోని బెలారస్, బొలీవియా, క్యూబా, కజకస్తాన్, మలేషియా, థాయిలాండ్, యుగాండా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాంతోపాటు రీసెంట్గా నైజీరియా, ఇప్పుడు అంటే నిన్న ఉన్న న్యూస్లో, ఇవాళ ఉన్న న్యూస్లో నైజీరియా అనేది రీసెంట్ కంట్రీ అని తెలుస్తుంది. బ్రిక్స్కి సంబంధించిన ఒక బ్యాంక్ ఉంటుంది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఎప్పుడు ఫామ్ అయింది? 2014లో. ఏ సమిట్లో? 6th బ్రిక్స్ సమిట్లో. ఏ డిక్లరేషన్ ద్వారా? ఫోర్టలీజా డిక్లరేషన్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ గౌర్ అనే యానిమల్ గురించి విన్నారా? కొంచెం బఫెలోలా ఉంటుంది కానీ బాగా లావుగా పెద్దగా ఉంటుంది. దానికి ఇంకొక పేరు వచ్చేసి బైసన్. లోకల్గా గౌర్ అని పిలుస్తారు. ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది? పాలమావ్ టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడుంది? జార్ఖండ్లో ఉంది. సో జార్ఖండ్లో వీటి పాపులేషన్ పెంచడం కోసం ఒక ఎక్సర్సైజ్ తీసుకున్నారనమాట. పులులు బాగా తింటాయి ఈ బైసన్స్ని. అయితే ఈ ఇండియన్ గౌర్ గురించి తెలియాలంటే లార్జెస్ట్ అండ్ ద టాలెస్ట్ వైల్డ్ క్యాటిల్లోనే సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బాస్ గౌరస్. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాకి ఇండిజీనియస్. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో, మాయిస్ట్ డెసిడ్యూస్లో బాగా కనిపిస్తుంది. ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి వల్నరబుల్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 1, సైట్స్ ప్రకారం అపెండిక్స్ 1. ఠీకే. సో పాలమావ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? జార్ఖండ్. అక్కడ ఒక నేషనల్ పార్క్ కూడా ఉంటుంది, బేట్లా నేషనల్ పార్క్ అని. దాని పార్టీ టైగర్ రిజర్వ్. ఇదంతా చోటా నాగ్పూర్ రీజియన్లోని జార్ఖండ్ ఏరియాకి సంబంధించింది. మళ్ళీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో 2 ఫిష్ స్పీషీస్ని కనుక్కున్నారనమాట. పేర్లు వెరైటీగా ఉంటాయి. హెమిగోబియస్ గోవేని అండ్ ముగిలో గూబియస్. సో గూబియస్ అని ఎందుకు వస్తుంది అంటే అదొక కైండ్ ఆఫ్ గూబీ ఫిష్ అంట. ఫర్ ద ఫస్ట్ టైం ఈస్టర్న్ కోస్ట్ లైన్ దగ్గర మనకి కనిపిస్తుంది ఈ ఫిష్, అందుకనేసి. ఏం ఫిష్ అది? ఎం టిగ్రినస్ అనే సైంటిఫిక్ స్పీషీస్ ఈస్ట్ కోస్ట్ లైన్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కనిపించింది కాబట్టి న్యూస్లో ఉంది. ఎవరు కనుక్కున్నారు? జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కనుక్కున్నారు. ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనుక్కున్నారు? కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. సో ఎక్కడుంది కొరింగా? ఆంధ్రప్రదేశ్. ఠీకే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ యొక్క పేరు మార్చారనమాట. ఏం ఇన్స్టిట్యూట్ అది? సిటిఆర్ఐ, యాక్చువల్లీ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దాని పేరు మార్చి ఏం చేశారు అంటే ఎన్ఐఆర్సిఏ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్. యాక్చువల్లీ టొబాకో ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇది ఎప్పుడు ఫామ్ చేశారు? 1947లో, అంత పాతలో. ఇప్పుడు దీన్ని పేరు మార్చారు. వీళ్ళు రీసెర్చ్ ఫోకస్ చేస్తుంటారనమాట. టర్మరిక్, చిల్లీ, క్యాస్టర్, అశ్వగంధ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడానికి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రాజమహేంద్రవరం. ఠీకే. 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. 2 కృషి విజ్ఞాన్ కేంద్రాలు ఉన్నాయి. ఇంత చాలు నేమ్. ఎక్కడుంది ఏంటది? తర్వాత ఒక 3rd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. దేని మీద అంటే సస్టైనబుల్ సర్క్యులారిటీ. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ సర్క్యులారిటీ. దీనికి థీమ్ వచ్చేసి నేచర్ పాజిటివ్ రీసైక్లింగ్. సో ఎన్విరాన్మెంట్ గురించి అని అర్థమవుతుంది కదా. యాక్చువల్గా ఇందులో ఏంటంటే ఆటోమేటివ్ సెక్టర్ ఉంది కదా, వెహికల్స్, బస్సెస్, ప్యాసింజర్ బస్సెస్, వీటి వల్ల పొల్యూషన్ ఎంత అవుతుంది, ఎన్విరాన్మెంట్కి ఎంత పాడవుతుంది పిచ్చి వెహికల్స్ వల్ల. సో వాటిని తగ్గించాలి అని చెప్పి. సో దీంట్లో వెహికల్ స్క్రాపేజ్ పాలసీ గురించి మాట్లాడారు. ఏంటంటే 20 ఇయర్స్ దాటిన ప్యాసింజర్ వెహికల్స్, 15 ఇయర్స్ దాటిన కమర్షియల్ వెహికల్స్, వీటిని తీసేసేయాలి రోడ్ల మీద నుంచి. దానివల్ల 17% నైట్రస్ ఆక్సైడ్, 11% పార్టికల్ మ్యాటర్ తగ్గిపోతుందంట. దాని తర్వాత ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎవరైతే ఈ వెహికల్ స్క్రాపింగ్ ఇదంతా చేస్తారో వాళ్ళే అది ప్రాపర్లీ ట్రీట్మెంట్ అయ్యేటట్టు, వేస్ట్ ట్రీట్మెంట్ అయ్యేటట్టు చూసుకోవాలి విత్ రిజిస్టర్డ్ ఫెసిలిటీస్. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా ప్రమోట్ చేయాలి. ఆల్మోస్ట్ 2030 వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్ 100లో 35% వరకు జరగాలి. దానివల్ల మనము ఎవ్రీ ఇయర్ 5 మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించవచ్చట ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొస్తే. అది ఈ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. నెక్స్ట్ ద ఇండియా ఓపెన్
2025 ఏంటిది? బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఇక్కడ ఎవరు గెలిచారు అంటే లాస్ట్ టైమ్ ఒలింపిక్ ఛాంపియన్స్ 2024లో ఒలింపిక్స్‌లో ఎవరైతే ఛాంపియన్స్ ఉన్నారో వాళ్ళే గెలిచారు. మెన్స్‌లో విక్టర్ యాక్సెల్సన్, విక్టర్ యాక్సెల్సన్. విమెన్స్‌లో కొరియాకి సంబంధించిన ఆమె ఆన్ సే యంగ్. వీళ్ళు గెలిచారనమాట. నెక్స్ట్ మెన్స్ డబుల్స్, విమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. బట్ అవి మనం మొత్తం కంప్లీట్ చైనీస్, కొరియన్ నేమ్స్ అనే మనకు అవసరం లేదు. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. విక్టర్ యాక్సెల్సన్, ఆన్ సే యంగ్. తర్వాత యూపీ గవర్నమెంట్ గూగుల్ క్లౌడ్‌తో టైఅప్ అయిందనమాట. వీళ్ళిద్దరూ టైఅప్ అయ్యి ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు. జెమినై పవర్డ్ ఇనిషియేటివ్. ఏంటిది? ఆ క్లౌడ్‌లో వన్ స్టాప్ సర్వీసెస్ ఉంటాయి. దేనికి సంబంధించినవి? ఫార్మర్‌కి, అగ్రికల్చర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అడ్వైజరీ సర్వీసెస్, క్రెడిట్, మెకనైజేషను, మార్కెట్ కనెక్టివిటీ, వాళ్ళు మంచిగా వాళ్ళ ప్రొడ్యూస్ ఎట్లా అమ్ముకోవచ్చు, రియల్ టైమ్ మైక్రో క్లైమేట్ మీద ఇన్ఫర్మేషను, ప్రైసెస్ మీద ఇన్ఫర్మేషన్, ఇవన్నిటి గురించి గూగుల్‌తో టైఅప్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఏన్షియంట్ ఉమామహేశ్వర మెటల్ స్కల్ప్చర్ దొరికిందంట. ఈ ఆర్కియాలజికల్ తవ్వకాలు జరుగుతాయి కదా అందులో. ఎక్కడ? ఉడిపి డిస్ట్రిక్ట్. మీకు తెలుసు కదా ఇది ఎక్కడుందో? కర్ణాటకలో ఉంది. ఈ స్కల్ప్చర్ 5 మెటల్స్‌తో కలిపి తయారు చేశారంట. ఆ కాంబినేషన్‌లో సర్ఫేస్ మీద ఏవో 2 లైన్స్ రాసినట్టు కనిపించినాయి. అది కన్నడ స్క్రిప్ట్‌లో రాశారు. 17th సెంచరీకి సంబంధించిందనమాట. ఈ ఉమామహేశ్వర స్కల్ప్చర్ ఏదైతే ఉందో ఆ కల్ట్‌ని ఎవరు ఫార్మ్ చేశారు అనంటే సోమశర్మ. ఈ సోమశర్మ గుజరాత్‌కి సంబంధించిన పర్సన్. 10th-11th సెంచరీలో స్థాపించారు. ఆ కల్ట్‌కి సంబంధించిన స్కల్ప్చర్ ఇప్పుడు కర్ణాటకలో కనిపించింది. దాని తర్వాత వజ్రాయన బుద్ధిజంతో ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఆ సెంట్రల్ థీమ్‌లోకి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ వచ్చేసి చైనా ప్రపంచంలోనే వరల్డ్స్ లాంగెస్ట్ టన్నెల్‌ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని పెట్టారనమాట. అది ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ కూడా పూర్తయింది. ఆల్మోస్ట్ ఎంత లెంగ్త్‌లో ఉంది అది? 22.13 కిలోమీటర్స్ లాంగ్ ఉంది. దాని పేరు వచ్చేసి తియాన్షాన్ షంగ్లీ టన్నెల్. సో చాలా ఇయర్స్ బ్యాక్ చెప్పారు ఇలాంటిది కడతామని చెప్పి. ఇప్పుడు అది కన్‌స్ట్రక్షన్ పూర్తయింది. ఇది పార్ట్ ఆఫ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఈ బెల్ట్ అండ్ రోడ్ ద్వారా చైనా ఏం చేస్తుంది అంటే మొత్తం వరల్డ్‌లోనే పవర్‌ఫుల్ దేశంగా, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు తనే పవర్‌ఫుల్ అవ్వాలని ప్రతి కంట్రీలో ఏదో ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేసుకుంటూ రోడ్‌వేస్, రైల్వేస్, పోర్ట్స్ అనుకుంటూ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక పర్ల్ లాగా తయారు చేస్తూ. దాంట్లోనే భాగంగా ఇదొక లాంగెస్ట్ టన్నెల్‌ని వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారు. అయితే ఇది తియాన్షాన్ మౌంటైన్స్ మీద ట్రావెల్‌ని చాలా వరకు తగ్గిస్తుంది. 3 అవర్స్ ట్రావెల్‌ని 20 మినిట్స్ వరకు తగ్గిస్తుందంట ఆ మౌంటైన్స్ గుండా వెళ్తే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫ్లెమింగో ఫెస్టివల్. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025. యాక్చువల్‌గా ఇది వెరీ ఫేమస్ క్వెషన్. ఎక్కడ జరుగుతది ఇది? ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతది. ఫ్లెమింగోస్ అనేవి వలస వచ్చే మైగ్రేటరీ బర్డ్స్. అయితే ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఎవ్రీ ఇయర్ అదే దారిలో మర్చిపోకుండా కరెక్ట్‌గా అక్కడెక్కడో ఆర్కిటిక్ పైకెళ్తారు. మళ్ళా ఇక్కడికే వస్తారు ఆంధ్రప్రదేశ్‌లో. ఏ లేక్స్ దగ్గరికి? స్పెషల్లీ పులికాట్ లేక్ ఉంది కదా! పులికాట్ లేక్, నేలపట్టు బర్డ్ సాంక్చురీ కరెక్ట్‌గా గుర్తుపెట్టుకొని ఏదో నా జీపీఎస్ ఉన్నట్టే ఇక్కడికే వస్తాయన్నమాట. సో, వాళ్ళ మెమరీ చూడండి ఎట్లుందో. వాళ్ళ అరైవల్‌ని మనం సెలబ్రేట్ చేస్తూ ఏపీలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తామన్నమాట. సో, ఈసారి అది సక్సెస్‌ఫుల్లీ కంక్లూడ్ అయింది. ఠీకే. ఇది ఇవాల్టి న్యూస్. థాంక్ యూ.